ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యము ధ్యానించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాము. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము కూడా దూరస్తులైనటువంటి వారు ఏ రీతిగా క్రీస్తుకు దగ్గరగా సమీపస్తులుగా సమాధానపరచబడినామో మనం వాక్యంలోనే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తే ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకము చేసుకొనుడి. అనగా మనం చూస్తే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలము నాటి పరిస్థితి చూసినట్లయితే దేవుడు వారి మధ్య ఎన్ని సూచక్రియలు అద్భుతాలు ఏమి చేసినప్పటికీ కూడా వారు దూరస్తులై ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే అంతేకాకుండా ఏమని వ్రాయబడి ఉన్నదంటే నిరీక్షణ లేని వారు. ఒక నిరీక్షణ లేకుండగా ఇది జరుగుతుంది, దేవుడు వస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు తీరుస్తాడు అనే ఆశ, ఒక నిరీక్షణ అనేది లేని వారును, లోకమందు దేవుడు లేని వారునైనట్టుండి. అంటే ఒక సృష్టికర్త ఉన్నాడనే భావన కూడా లేదు. మనం చూస్తే దేవుడు కరెక్ట్ అని ఎవ్వరు చెప్పలేకపోయినప్పటికీ కూడా సాధారణంగా అందరూ అనే మాట ఒకటి ఏంటంటే పైన దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆ దేవునిపై నిరీక్షణ కలిగి ఉంటారు. తప్పకుండా తెలిసిన వారు నా దేవుడు అని నమ్మి విశ్వసించవచ్చు. కానీ తెలియని వారు కూడా ప్రతి వారి నోట వచ్చే మాట ఏంటంటే ఆ దేవుడు ఉన్నాడు, ఒక సృష్టికర్త అంటూ ఉన్నాడు. ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం. అయితే లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. నిజంగానే మన జీవితాలలో చాలాసార్లు దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు లేని జీవితాలు కలిగి ఉన్న పరిస్థితిని మనమే ఎరుగుదాము. ఎందుకంటే వ్యక్తిగత పరిశీలన. కనుక క్రీస్తు లేని పరిస్థితిని ఉన్నటువంటి సొంతం చేసుకున్నటువంటి బిడ్డలకు మరలా దేవుని వాక్యము హెచ్చరించబడేది ఏంటంటే ఈ లోకమందు దేవుడు లేని బిడ్డల్లాగా మీరు నివసించకూడదు, నిరీక్షణ లేని పరిస్థితిలో మీరు ఉండకూడదు, దేవుడు మీకు ఉన్నాడు అనే మాటను చెప్తూ మీరు క్రీస్తుకు దూరస్తులు అయి ఉంటిరని జ్ఞాపకము చేసుకొనుడి. క్రీస్తుకు దూరస్తులు ఉండటము క్రీస్తుకి ఇష్టం లేదు. ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో చేయబడిన మనము ఆయనకు సమీపస్తులుగా ఉండాలనే దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నది. కనుక మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొనుడి. అయినను కూడా మీరు క్రీస్తుకు దూరస్తులు అయినారని జ్ఞాపకం చేసుకొనుడి. అయినను క్రీస్తు ఏం చేస్తున్నాడో మనం చూస్తాం. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు ఒకప్పుడు తెలియనప్పుడు క్రీస్తు లేని బిడ్డలుగా, దేవుడు లేని బిడ్డలుగా, నిరీక్షణ లేని బిడ్డలుగా, దేవుని స్వారూప్యమందు చేయబడిన బిడ్డలుగా అది గ్రహించకుండా ఉండిన సమయములో, నిరీక్షణ లేని వారుగా ఉండిన సమయంలో మునుపు మీరు అలా ఉంటిరి. ఇప్పుడు మునుపు మీరు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు, యేసు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇదందరము మనకు తెలిసిన విషయమే, సర్వలోకము ఎరిగిన విషయమే. క్రీస్తు నీ పాపముల నిమిత్తమై ఆయన ఈ భూలోకానికి వచ్చి దూరస్తులై ఉన్న మనకి సంధి చేసి ఆయన పవిత్ర, ఆయన యవ్వన రక్తం వలన మనల్ని ఆయన సమీపస్తులుగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా చేసుకున్నారని మనందరికీ తెలుసు. తెలియని బిడ్డలను కూడా దేవుడు నిరాకరించట్లేదు, వారిని అందరినీ కూడా ప్రేమిస్తున్నారు. దూరస్తులైన వారినేమి, సమీప
సమీపస్తులైన వారిని అందరినీ ఒక్కటి చేయడము దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందు గురించే మునుపు మీరు అలా ఉన్నారు, మునుపు మీరు పరజనులుగా ఉన్నారు, మునుపు మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అయినను అది జ్ఞాపకం చేసుకొనుడి. అయినను యేసు క్రీస్తు రక్తము వలన మీరు క్రీస్తుకు సమీపస్తులై ఉన్నారు. నిజమే, ఆయన సృష్టికర్త. అంటే ఇందులోనే మనం చూడగలము. మనం 10వ వచనంలో చూస్తే చివరి భాగంలో క్రీస్తు యేసు నందు సృజింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. అది గ్రహించలేదు. మునుపు మీరు దూరస్తులు, మునుపు మీరు ఒక విధి విధానము లేని బిడ్డలు, మునుపు మీరు నిరీక్షణ లేని బిడ్డలు, మీరు దేవుడు లేని వారుగా ఇహలోకమందు జీవించుచున్నారు. కానీ అలా కాదు. దేవుడు మీకున్నాడు, మీ సృష్టికర్త మీకున్నాడు, ఆయన చేతి పని అయి ఉన్నారని దైవ వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నది. కనుక దేవుని వాక్యం వింటున్న మనమందరం కూడా అలనాటి స్థితిగతులను మర్చిపోయి ఈనాడు క్రీస్తు యేసునందు ఆయన పవిత్ర రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. అందు గురించే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఆయనకు సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకప్పుడు అంధకారములో అలమటించే బిడ్డలమైన మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన విడువని ఎడబాయని దేవుడు అని కూడా మనం చెప్పుకుంటాం. ఆ దేవుడు మనల్ని కరుణించి కనికరించి అంధకారమయంలో ఉన్నటువంటి వారిని, క్రీస్తు లేని జీవితము జీవిస్తున్నటువంటి వారిని, నా చేతి పని అయి ఉన్న మీరు అంధకారములో అలవటించకూడదు అని దేవుడు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా కుమారుడుగా ఈ భూలోకానికి అరదించాడు. భూలోకానికి అరదించడమే కాదు, ఆయన మునుపు మీరు దూరస్తులని దూరం చేయలేదు, కానీ వారిని దగ్గర చేర్చుకోవడమే తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. కనుక మీరు దూరస్తులై ఉన్నారు, నన్ను చూడని బిడ్డలు, నన్ను ఎరగని బిడ్డలు, నాతో సహవాసం లేని బిడ్డలు అని దూరం చేయలేదు. కానీ మునుపు అలా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ద్వారా మీరందరూ కూడా క్రీస్తుకు సమీపస్తులై ఉన్నారు. మీ కొరకే నేను వచ్చాను అని ప్రభువుల వారి మాటని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అనగా దూరస్తులైన వారిని, సమీపస్తులైన వారిని, దేవుణ్ణి తెలియని వారిని, దేవుని తెలిసిన వారిని, అందరూ దేవుని సొత్తు, అందరూ కావాలి దేవునికి. కనుక విశ్వసించి నమ్మిన వారు తనకి సమీపస్తులుగా ఉండొచ్చు, కానీ నమ్మని వారిని సహితము దేవుడు హక్కును చేర్చుకొని, నా పిల్లలు మీరు దూరస్తులైనప్పటికీ కూడా నేను మీ కొరకు వచ్చాను అని ప్రభువుల వారు చెప్పుచున్నటువంటి మాటని మనం వింటున్నాం. అలాగే చూస్తే మధ్య గోడను మేము అనే తారతమ్యం లేకుండా ఉండడానికే ప్రభువుల వారు వచ్చారు. ఆ మధ్య గోడను పడగొట్టి మీరందరూ ఏకమవ్వాలి, మీరందరూ క్రీస్తు బిడ్డలు, ఆయన స్వారూప్యములో ఆయన చేతి పని అయి ఉన్నారు అని దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అలాగే చూస్తే మనం 18వ వచనం కూడా ఒకసారి చదువుకుందాము. 18వ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము, 17 కూడా చదువుతాను. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. మనం చూసాం ఇందాకనే, దూరస్తులైన వారిని, సమీపస్తులైన వారిని ఇరువురిని ఏకము చేయడమే తండ్రి యొక్క చిత్తం. కనుక ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే 17వ వచనంలో చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. దూరస్తులకి సమీపస్తులకి వారికి ఇరువురికి కూడా సమాధాన సువార్తను ప్రకటించాడు. ఒకటే సువార్తను అందించారు. ప్రభు ఒక్కరే ఈ లోకానికి వచ్చారు, ఆయన ఒక్కరే స్వస్థపరిచారు, ఆయన ఒక్కరే సమాధాన సువార్తను ప్రకటించారు, ఆయన ఒక్కరే ఒక్క బలిగా మనందరి కొరకు, అనగా దూరస్తుల కొరకు, సమీపస్తుల
వాళ్ళ కొరకు, ప్రభువుని ఎరిగిన వారి కొరకు, ఎరగని వారి కొరకు, అందరి సమస్త మానవాళి, సర్వ మానవాళి కొరకు ఆయన ఒక్కరే ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ ఏకం చేయడానికి, ఉభయులనుగా చేయడానికి ప్రభు యొక్క ప్రయాసం అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏ సమాధాన సువార్తను ప్రకటించారు. ఏంటి సమాధాన సువార్త అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు ఉపదేశం కదా. అదొక్కటే మనకు చాలు. అసలు చెప్పాలంటే ప్రభువు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ స్వరూపి మనకు నేర్పించినటువంటి సమాధాన సువార్త ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పి ఉంటున్నారు. కనుక అదే సమాధాన సువార్తని మనందరికి కూడా ప్రకటించారు. ప్రభు దగ్గరగా సమీపస్తులైన వారికి కాదు, కానీ దూరంలో ఉన్న వారికి, సర్వ మానవాళికి ఒకటే మాటనిచ్చారు. అదే సమాధాన సువార్తను కూడా అందరికీ ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ద్వారానే మనం ఉభయులమై ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే మనం అందరము ఒక్కటై తండ్రి సన్నిధికి అందరికీ ఆహ్వానం. అందుగురించే మనం మత్తయి సువార్తలో చూస్తాం, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నన్ను నమ్మిన వారే రండి, లేదా నాకు సమీపస్తులే రండి, దూరస్తులు రాకూడదని చెప్పలేదు. సమస్త జనులకు పిలుపు ఏంటంటే తండ్రి సన్నిధికి చేరుకునే అవకాశం అందరికీ ఇవ్వబడింది. అదే సమాధాన సువార్తగా, అనగా దేవుడు పక్షపాతి కాదు అని కూడా మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. నిజంగానే దేవుడు అందరినీ ప్రేమించే ప్రభు. అందుకే ఆయన అందరికీ ఆయన ప్రభు అని కూడా మనం చూస్తాం. ఎన్నో రీతిలుగా చూసినప్పటికీ కూడా దానిని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాము. దూరస్తులైన వారిని దూరం చేయలేదు, సమీపస్తులైన వారిని మరీ సమీపంగా తీసుకోలేదు, కానీ ఇరువురిని ఏకం చేయడమే తండ్రి చిత్తమై ఉంటున్నది. మనం దూరం ఉన్నామని తండ్రి నీ కొరకు నా కొరకు బాధపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, శ్రమను అనుభవించారు, ఈ లోకంకి వచ్చి మన కొరకు తన ప్రాణం కూడా పెట్టారు. ఎందుకంటే నీవు నేను మనమందరం కూడా దేవునికి సమీపస్తులముగా ఉండాలి. ఒకప్పుడు దూరస్తులే, కానీ ఇప్పుడు మీరందరూ క్రీస్తు రక్తము వలన సమాధానపరచబడి తండ్రికి సమీపస్తులుగా ఉన్నారు. అందుగురించే మనం వాక్యం చూస్తుంటున్నాము. 18వ వచనం మరలా ఒకసారి చదువుతాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. నిజమే, అనేక రకాలుగా మనం ఉండొచ్చు, అనేక కుటుంబాలుగా ఉండొచ్చు, కానీ తండ్రి సన్నిధి మాత్రం అందరికీ ఒక్కటే. అందరినీ అనగా తన సన్నిధానంకి ఆహ్వానించి ఉంటున్నారు. ఆ తండ్రి పేరునే మనం అందరం కూడా ఆయన సన్నిధానంలోనికి చేరుకొని ఉంటున్నాం. కనుక నీవు నేను ప్రభువును విని విశ్వసించి ఆయనను రుచి చూచి ఎప్పుడైతే తెలుసుకుంటామో దూరస్తులుగా ఉండము, తండ్రికి సమీపస్తులుగా, ఆయన తండ్రి సన్నిధానంకు చేరువారంగా, తండ్రితో ఏకత్వం కలిగిన వారముగా, ఆయనకు ప్రియమైన పిల్లలంగా ఉంటాము. కనుక ఈరోజు దూరస్తులైన మనల్ని దేవుడు దూరం పెట్టలేదు. అనగా దేవుని ఎరగని బిడ్డలు కూడా తండ్రికి కావాలి. మీరందరూ నా సొత్తు అంటున్నారు. ఆయన స్వరూప్యంలో మలచబడిన మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. కనుక వారి అందరినీ కూడా ప్రభువు కావాలని కోరుకుంటూ మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనలందరినీ తనకు సమీపస్తులుగా చేసుకొని ఉన్నాడు. మరి మనం సమీపంగా ఉన్నామా, దూరంగా పారిపోతున్నామా, ఎలా ఉన్నాం? ఎవరికి వారి వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. ప్రభు అయితే మనందరినీ ఒక్క త్రాటి మీద, ఒక్క మందగా, చిన్న మందగా, లేదా తన సన్నిధికి వచ్చి బిడ్డలుగా ప్రభు ప్రయాసపడుతున్నారు. అందుకే అందరికీ పిలుపు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. అందరు కలిసి నా దగ్గరికి రండి అని ప్రభుల వారి పిలుపు వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అలాగే చూస్తే రోమపత్రికలో చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానము కలిగి ఉందము. సమాధాన సువార్తను ప్రకటించారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే దూరస్తులు, సమీపస్తులు అందరికీ ఒకటే సమాధాన సువార్త. ఆ సమాధానము కలిగి ఎక్కడ చేరుకోవాలంటే తండ్రి సన్నిధికి చేరుకోవాలి. ఎలాగూ అని మనం చూస్తే మన విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా
తీర్చబడి మన విశ్వాసము తండ్రి యొక్క సమాధాన సువార్తను విని దూరస్తులైన మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. అది తండ్రి కోరుకుంటున్నటువంటి విషయం. మనం దూరస్తులైనప్పటికీ కూడా తండ్రి మనల్ని ప్రేమించి కనికరించి దేవుడు లేని ప్రజలుగా తిరుగుచున్న మన మధ్యలో ఆయన సంచరించి సమాధాన సువార్తను ప్రకటించాడు. అదే సమాధాన సువార్త వినిన మనము విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడతాం. ఎప్పుడైతే నీతిమంతులముగా తీర్చబడతామో మరి ఏంటంట సమాధానము కలిగి ఉండాలి. మీరంత దూరస్తులు కాదు, సమీపస్తులు కనుక ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలని దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచున్నట్టుగా చూస్తుంటున్నాం. కనుక ప్రభువుని ఎరిగిన బిడ్డలు, ప్రభువుని తెలుసుకున్న మనము, ప్రభువుకు ఇష్టమైనటువంటి మనము ఆయనకు సమీపస్తులుగా ఉండి ఆయనతో సమాధానం కలిగి ఆయన సన్నిధిని అనుభవించాలి అని తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. అలాగే చివరిగా చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎందుకంటే ప్రభుల వారు నేను ప్రభువుకి దూరంగా ఉన్నాను అనేసి మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, కానీ నేను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకం ఇస్తారు, సమయానికి ఇస్తారు, తర్వాత అనొచ్చు, తర్వాత దూరస్తులు కావచ్చు, ఏదైనా జరగవచ్చు, అది లోకం. కానీ ఇక్కడ ప్రభువుల వారు సృష్టికర్త చెప్పుచున్న మాట ఏంటంటే మీరు దూరస్తులైన మీ అందరికీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకంలాగా నేను కాదు, లోకమునకు వేరై ఉన్నాను, లోకము వలె నేను ఇవ్వట్లేదు, కానీ మీకు నా శాంతిని మా సమాధానమును ప్రకటించాను. మీరందరూ సమీపస్తులయుండుడి. అంతేకాకుండా ఏమనంటున్నారంటే మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు నేను మీ మధ్య సంచరించాను, మీ దూరస్తులైన మిమ్మల్ని నా హక్కును చేర్చుకున్నాను. కనుక ఇక మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచి సమాధానముతో ప్రభువు యొక్క సన్నిధికి చేరుకొని ఆయన సన్నిధిలో మీ కలవరమును, మీ యొక్క హృదయ వెరవటము ఇవన్నీ కొట్టివేసుకొని దేవునితో సమాధానము కలిగి ఉంటూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి దూరస్తులు కాక సమీపస్తులై సమాధానము కలిగి ఉండుడని ఈరోజు దైవవాక్యము నీతో నాతో మాట్లాడుతున్నది. కనుక దేవుని విశ్వసించిన ప్రియులందరూ కూడా నూతన సంవత్సరంలో మనం ఎన్నో ఉడంబడికలు తీసుకొని ఉంటుండొచ్చు. అయినప్పటికీ కూడా ఎలా ఉంటున్నాము? ఇంకా దేవునికి దూరస్తులుగా ఉంటున్నామా, లేదా సమీపస్తులుగా ఉండి దేవునికి ప్రియమైన పిల్లల్లా ఉంటూ అనేకులకు మాదిరికరంగాను దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నామని మనం ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకొని దూరస్థులము కాక ప్రభువుకు సమీపస్థులముగా అలాగే సమాధానము కలిగి ఆ దేవుడిచ్చిన సమాధాన సువార్తను అనేకులకు ప్రకటించుచు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.